This conference will now be recorded. Installer. Okay, now get install. తర్వాత డిస్ప్లే నేమ్ ఎలా రాయాలి? సేమ్ 2 డాట్స్, 1 డాట్ స్పేస్ 2 డాట్ స్పేస్. Now this display name now get re next display name in this space. Next display name. And display name ఇది build project. Now దీని పేరు ఏంటి? Display name artifact in the display. We're able to see this is called YML template. That's it. No need to anything else we need to do. Right? Everything is ready. Just go ahead and save on queue. Otherwise, we have few more options I want to highlight to, right? When you click on this, you are able to write some condition, right? What is the use of it? The condition is true, then only that pipeline will run, sir. When this task need to be executed, condition if the variable value x is equal to 1, and x equal to 1 అయితే ఈ task run అవ్వాలి. అంటే you can write the condition to check the x value. అంటే ఏంటి? You can write an example. I'll give one example in the Google YAML pipeline condition example. Okay, condition example. ఏం లేదు అంటే కండిషన్ అంటే ఏంటి? ముందర స్టెప్ సక్సెస్ అయినప్పుడు నెక్స్ట్ స్టెప్, లేకపోతే ముందు జాబ్ అయినప్పుడు నెక్స్ట్ జాబ్ రన్ అవ్వాలి. అంత గురించి ఆలోచించాల్సిన అవసరం. ఎగ్జాంపుల్, when you see, right, condition always means సక్సెస్ అయినా ఫెయిల్ అయినా. ఓకే, ఆల్వేస్ అంటే ఏంది? దిస్ స్టెప్ విల్ ఆల్వేస్ రన్ ఈవెన్ ఇఫ్ ద పైప్లైన్ ఇస్ క్యాన్సిల్. ఆల్వేస్ అంటే ఏంటి? fail or success or cancel, any step, any status, it will run. If you mention fail అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు జాబ్ సక్సెస్ కదా. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ పైప్ లైన్ కదా, కరెంట్లీ ఐఎమ్ యూజింగ్ ఓన్లీ 1 పైప్ లైన్. ఓకే, ఇప్పుడు ఈ సపోజ్ ఈ పైప్ లైన్ లో 2 పైప్ లైన్స్ ఉన్నాయి అనుకుందాం. ఏంటి? ఒక పైప్ లైన్, రిలీజ్ ఒక పైప్ లైన్. ఈ రిలీజ్ ఎప్పుడు రన్ అవ్వాలి? ఎప్పుడు రన్ అవ్వాలి రిలీజ్? Whenever the artifacts ready, sir. Exactly. అంటే you need to write the depends on build. అంటే బిల్డ్ అవ్వకుండా ఇప్పుడు బిల్డ్ డిపెండెన్సీ రాయలేదు అనుకో, ప్యారల్ గా రన్ అవుతుంది. 2 బిల్డ్ రన్ అవుతుంది, రిలీజ్ రన్ అవుతుంది. అట్లా రన్ అయినప్పుడు ఏమైతుంది? ఫెయిల్ అవుతుంది. దానికోసం మనం ఏం రాయాలి? డిపెండ్స్ ఆన్ కండిషన్. ఓకే, ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చాం కదా, 2 జాబ్స్ ఉన్నాయి నా దగ్గర. ఓకే, 2 జాబ్స్ ఐ హావ్. ఓకే, 2 జాబ్స్, జాబ్ అండ్ జాబ్స్ లోపల ఐ హావ్ జాబ్ 1 అండ్ జాబ్ 2. ఫస్ట్ జాబ్ పేరు ఏంటి? foo, సెకండ్ జాబ్ పేరు bar. If foo is related for executing one script, hello world, this bar is executing some just basic execution. Okay, there is a condition called depends on దేని మీద? foo. అంటే ఈ foo సక్సెస్ అయిన తర్వాతే it will start dependency condition. Okay, then we need to write the condition. అంటే ఏంటి? whenever this foo is failed, it will run. And whenever this job is failed, first job is failed, then only it will run the second job. Okay, అంటే ఏంటి? కండిషన్ failed అంటే ఏంటి? whenever this condition is failed, it will pass. అదొద్దునా? చూడండి, this job will only run if who is సార్ ఇప్పుడు సార్ yes man. సార్ ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనం ఇక్కడ జాబ్స్ లో ఇస్తున్నాం కదా సార్, ఈ కండిషన్స్ ఇస్తున్నాం కదా, అంటే ఇప్పుడు ఇవి ఏదైనా ఫెయిల్ అయినా అంటే టోటల్ పైప్ లైన్ మనకి ఎగ్జిక్యూట్ కదా, ఏదైనా ఒకటైనా ఫెయిల్ అయితే? ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? ఆల్వేస్ అని చెప్పుకున్నాం. ఆల్వేస్ అంటే ఏంటి? అది ఫెయిల్ అయినా, పైప్ లైన్ క్యాన్సిల్ అయినా, సక్సెస్ అయినా బై డిఫాల్ట్ గా రన్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ కండిషన్ ఏం పెట్టలా. ఓకే, ఇప్పుడు మామూలుగా పైప్ లైన్ రాసుకున్నాం.
ఒక టాస్క్ ఫెయిల్ అయితే పైప్లైన్ మొత్తం ఫెయిల్ అయితే, ఒక స్టెప్ కానీ ఒక స్టెప్ లో ఒక టాస్క్ ఫెయిల్ అయిందంటే పైప్లైన్ మొత్తం ఫెయిల్ అయితే. అదే నేను కండిషన్ రాసా ఆల్వేస్ అని, అంటే ఖచ్చితంగా ఫెయిల్ అయినా సక్సెస్ అయినా ఆ టాస్క్ అన్నాడు. అంటే ఆ టాస్క్ తో సంబంధం లేకుండా ఎప్పుడైనా రన్ అవ్వాలి అది ఆల్వేస్ అని ఎప్పుడైనా పట్టేస్తే. no dependency condition at all, it will run always. ఓకే సార్, got it. This step will always run even if the pipeline is cancelled. అంటే మీనింగ్ ఏంటి, ఫెయిల్ అయినా రన్ అవుతుంది, పాస్ అయినా రన్ అవుతుంది, అంటే ఇప్పుడు క్యాన్సిల్ నువ్వు ఫోర్స్ఫుల్ గా క్యాన్సిల్ చేసిన రన్ అవుతుంది. ఓకే, అదే ఇప్పుడు నువ్వే కండిషన్స్ రాయాలి, ఈ కండిషన్ ఈ కండిషన్. ఇప్పుడు ఈ స్టెప్ ఫెయిల్ అయింది, హలో వరల్డ్ అనే మెసేజ్ ప్రింట్ అవ్వాలా, ఫెయిల్ అయింది, ఏమైతుంది, ఇమీడియట్ గా పైప్లైన్ విల్ ఫెయిల్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ కండిషన్. అంటే యూ కెన్ రైట్ ద 2 jobs, ఫస్ట్ కండిషన్. ఓకే, అండర్స్టూడ్, క్లియర్? ఎనీ డౌట్స్ ఇన్ దిస్ స్టెప్? సార్ ఈ యామెల్లో ఇలా చేస్తారు సార్, అక్కడ టాస్క్ యాడ్ చేసి టాస్క్లలో ఉంటుంది సార్ యామెల్లో భాషలో. సారీ సార్, క్వశ్చన్ ఏంటంటే ఇది యామెల్లో మనం ఆల్వేస్ ఫెయిల్డ్ ఇలా పెట్టినాం కదా సార్, మన టాస్క్లో యాడ్ చేసుకుంటే అక్కడ ఇలా ఉంటుంది సార్. అక్కడ Naveen, can you please write a message because I am unable to hear you anything from you. Okay sir. I told you the difference between YML and Classic. If you are remember, right, at first or second class I told you the difference between YML and Classic. Okay, YML pipeline, where it will store, YML pipeline, where it will store. ఇప్పుడు ఈ YML యొక్క ప్రత్యేకత ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ YML? You can track the changes, sir, multiple conditions. Track the changes. Okay, Mahendra, good, you are good. Okay, if you are tracking the changes, where the file should be there? Repository and exactly, the file should be there in the repository under particular branch. Understood? I told you clearly in the last class. Okay, YML pipeline will store under Azure repos under particular branch, because that is the reason you are able to track your all the changes of YML. The Classic editor will not store inside your Azure repos, it will store under pipelines. Okay, and also you can write the multi stages in the YML, stage A, stage B, but it's not in Classic editor. You can write the conditions and dependencies on the YML, not with the Classic one. And also you can able to variable dependencies, you can write the branch dependencies, you can write the variable dependencies. గుర్తుందా మీకు ఆ రోజు మెయిన్ బ్రాంచ్ అయితేనే, where the source branch dot source equal to main అయితేనే మీరు రన్ అవ్వాలి. ఇవన్నీ నన్ను ఒకసారి చూడండి, ఆ వీడియో చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది అదే కదా రాసింది, వేరియబుల్ ఈజ్ మెయిన్. వాట్ ఇస్ దట్ మెయిన్? ఈజ్ వేరియబుల్ నేమ్. ఇన్సైడ్ దిస్ వేరియబుల్ నేమ్ there is a value where build dot source branch equal to main అయితేనే. అంటే ఇప్పుడు దీంట్లో ఏ వాల్యూ ఉంటది? మెయిన్ బ్రాంచ్ ఉంటది. ఇప్పుడు కిందకి వెళ్దాం, ఇక్కడ ఇగో వేరియబుల్ డాట్ ఈజ్ మెయిన్ ఈక్వల్ టు ట్రూ అయితేనే, మెయిన్ బ్రాంచ్ అయితేనే ట్రూ అయితే, దెన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ దిస్ స్టేట్. అదర్వైజ్ ఇట్స్ ఫాల్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుందా? ఓకే, ఐఎమ్ టెల్లింగ్ లైక్, ఇఫ్ యూ డిఫైన్ ఎ వేరియబుల్ ఈజ్ మెయిన్, యు ఆర్ కాలింగ్ వన్ వేరియబుల్ ఆఫ్ యువర్ బ్రాంచ్, సోర్స్ బ్రాంచ్. ఎలా వస్తుంది ఇది? నువ్వు హార్డ్ కోడ్ చేసావా? ఎవరైనా హార్డ్ కోడ్ చేసావా? See, simple guys, I told you, right, this is a predefined variable. Build dot source branch అంటే ఏ బ్రాంచ్ వస్తుంది? డెవలపర్స్ ఏదైతే బ్రాంచ్ తో ట్రిగ్గర్ చేశాడో దట్ ఈస్ కాల్డ్ మై సోర్స్ బ్రాంచ్. ఇఫ్ ద సోర్స్ బ్రాంచ్ సమ్ టైమ్స్ ఫ్యూచర్ బ్రాంచ్, అంటే డెవలపర్స్ కొంతమంది ఫ్యూచర్ బ్రాంచ్ లో చెక్ చేస్తారు, కొంతమంది మెయిన్ బ్రాంచ్ లో చెక్ చేస్తారు, కొంతమంది డెవలప్ బ్రాంచ్ లో చెకింగ్ చేస్తారు, కొంతమంది హాట్ ఫిక్స్ బ్రాంచ్ లో చెకింగ్ చేస్తారు. వేర్ ద కండిషన్ మెయిన్ ఈక్వల్ టు మెయిన్ అయితేనే కండిషన్ ట్రూ. ఫర్ ఫ్యూచర్ బ్రాంచ్ ఈక్వల్ టు మెయిన్ అవుతుందా? That is the reason they mention the condition called equal to. Remember, very important. Main branch equal to main branch aitene, it will run this stage.
If the feature branch equal to main branch, condition false, then it will not execute this pipeline. Okay, variable wise dependencies you can write, condition based pipelines in the YML, but not with classical. Okay. Now, if you observe it right, if you observe it right, you are able to see this observation, right? Let me copy the stages. Okay. So everybody is clear about this part, this YML? Any doubts? No doubts, right? Just everything will be created just now only. Show existence and add a task. Now I want to highlight one more thing. Okay, let me delete all the things. Okay, delete. Let me paste what I copied. Okay, variables. Okay, I have variables. I've copied stages. Okay, syntax of your YML అనగానే మీరు ఏం రాయాలి? Triggers, pools, variables, stages, stage, jobs, job and steps. ఇంతవరకు రాయాలి. YML syntax అంటే ఏంటి అంటే ఇది సింటాక్స్. ఇప్పుడు నేను ఏదైతే చెప్పాను హైలైట్ చేసిన రెడ్ కలర్ లో దట్ ఈస్ కాల్డ్ YML సింటాక్స్. సార్ ఇక్కడ మరి మీరు ఇందాక స్టేజెస్ అని చెప్పేసి డైరెక్ట్ గా స్టెప్ లోకి వెళ్ళిపోయారు కదా, ఏంటి మీనింగ్? I don't want to define multiple stages. I want to define only one stage, that is called build stage. If you are thinking that if you want to define multiple stages and a build stage, release stage, in the release stage we have a dev release. Okay kada? అర్థమైందా నేను ఏమంటున్నా అంటే ఇందాక రాసిన పైన ఓన్లీ వన్ స్టేజ్, దట్ ఈస్ కాల్డ్ build stage. అందువల్ల I am not managing this all the stuff. If I am thinking that I want to use this same pipeline for multiple stages, అంటే build stage, testing stage, deployment stage. Deployment lo we have different stages malla, dev, SIT, UAT, stage and production. Each and every environment is nothing but one stage. Machipokodi ivanni. Okay, now that is the reason I am going to use multiple stages. Enti stage ala rayali? Stages ఇది బై డిఫాల్ట్ ఈ సింటాక్స్ రియల్ టైమ్ లో ఇదే ఉంటుంది, కంప్యూటర్ క్లాస్ లో ఇదే సింటాక్స్. స్టేజెస్ తర్వాత ఇమీడియట్ గా స్టేజ్ ఏ అంటే సపోజ్ ఎగ్జాంపుల్ బిల్డ్ స్టేజ్ అనుకుందాం. ఓకే, జాబ్స్, ఏ జాబ్ ఇది? బిల్డ్ జాబ్. మీకు అర్థం కావడానికి ఐఎమ్ యూజింగ్ బిల్డ్ జాబ్. ఓకే, లేకపోతే సింగిల్ కోట్ లో పెట్టాలి, డబుల్ కోట్ లో పెట్టాలి, దట్ ఇస్ ద రీజన్ బిల్డ్ జాబ్. ఓకే, నౌ స్టెప్స్ లో మీ ఇష్టం వచ్చింది రాసుకోండి. హలో వాళ్ళు రాసుకుంటారా, లేకపోతే ఇంకా మీరు ఏం రాసుకోవచ్చు మీ ఇష్టం. ఇక్కడికి వచ్చేసి సపోజ్ ఎగ్జాంపుల్ పవర్ షెల్ వాడాలనుకున్నాం. సపోజ్ విండోస్ పవర్ షెల్ లో ఇన్లైన్ స్క్రిప్ట్ వాడు. ఓకే, జస్ట్ యూ వాంట్ టు ప్రింట్ దిస్ మెసేజ్ కర్సర్ కరెక్ట్ గా. ఓకే, చూపించండి ఇక్కడ కరెక్ట్ స్టెప్ కింద యూ కెన్ యాడ్ దిస్ స్టెప్. ఓకే, దట్స్ ఇట్. ఓకే, ఫస్ట్ స్టెప్ లోపల ఫస్ట్ టాస్క్, సెకండ్ టాస్క్. ఓకే, ఫస్ట్ అంటే ఏంటి? ఇది ఏ జాబ్? బిల్డ్ జాబ్. నౌ వి ఆర్ గోయింగ్ ఫర్ సెకండ్ జాబ్, దట్ ఇస్ కాల్డ్ రిలీజ్ జాబ్. ఓకే, కండిషన్ ఏంటి? ఫస్ట్ ది సక్సెస్ కాదు, క్లియర్ గా చూడండి. అంటే ఇక్కడ వేరియబుల్ లో మనం ఏం చేయాలి? ఇప్పుడు వేరియబుల్ లో మనం ఏం చేయాలి? ఇందాక ఇప్పుడే చెప్పింది నీట్గా మర్చిపోకూడదు, ఇవన్నీ చాలా ఈజీ ఉంటాయి. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఈ పైప్ లైన్ రన్ అయ్యేటప్పుడు ఇక్కడ మనం ఏమి ఇచ్చాం? మెయిన్ ఇచ్చాం. ఇప్పుడు పొరపాటు డెవలప్ బ్రాంచ్ లోకి డెవలపర్స్ కమిట్ చేశారు, ఈ పైప్ లైన్ రన్ అవుతుంది, డెవలప్ బ్రాంచ్ నుంచి రన్ అవుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్ రన్ అవుతుందా రన్ అవుతుందా? సింపుల్ రన్ కాదు సార్. Developer committed the changes in the develop branch. Now the pipeline is currently started. I am asking that is this stage will run or not? No sir. Will not run, sir. No, right? Yes. Because if you observe, right, the variable source branch is develop is not equal to main, then condition false, it will not run this stage. And if I said like the developers are committed in the main branch, now condition true, it will start running here. Suppose example build and we mention release. Okay, ఇక రిలీజ్ లోపల మిస్ వచ్చి టాస్క్ పెట్టుకోవచ్చు. ఏంటి? యాప్ సర్వీస్ డిప్లాయ్మెంట్ టాస్క్. యాప్ సర్వీస్ డిప్లాయ్ నేను చూపించానండి. యాప్ సర్వీస్ డిప్లాయ్ ఈ రోజు చెప్తా అనుకున్నాను కదా.
ఏదైతే యాప్ సర్వీస్ డిప్లాయ్ ఎన్ని ఫిల్ చేస్తావు యాడ్ కొడతావు యూ కెన్ ఏబుల్ టు సీ at least you have a basic idea how to define a multiple stages or single stage how to define a multiple jobs now ఇప్పుడు మల్టిపుల్ స్టేజెస్ చూసాం ఎలా జాబ్స్ డిఫైన్ చేయాలి సింపుల్ ఆన్సర్ ఇక్కడ కేర్కి వెళ్ళి యూ నీడ్ టు స్టాప్ వన్ మోర్ జాబ్ దట్స్ ఇట్ జాబ్ నేమ్ ఏంటి టెస్ట్ జాబ్ ఇక్కడ నుంచి మీరు రాసుకోండి ఇంకా స్టెప్స్ ఓకే ఇవన్నీ కింద జరిపి స్టెప్స్ జాబ్ ఎందుకంటే మీరు ఇందాక ఈ సింటాక్స్ చూశారు కదా సేమ్ ఇదే సింటాక్స్ job, your job name. Yeah, job name, test name. Okay, next you can directly use in the steps also. Directly use, you can use Python script. ఏదైతే మీరు ఏమనుకుంటున్నారో అది ఈ బ్లాక్ ఎగ్జాంపుల్ నేను రెండు ఒకటే పేస్ట్ చేస్తున్నా మీరు అండర్స్టాండ్ చేసుకోండి ఇదేమంటుంది బ్యాడ్ ఇనిషియల్ మ్యాపింగ్ సార్ ఓకే yes go ahead Mahendra సార్ నార్మల్గా ఇప్పుడు మనం క్లాసిక్ పైప్ లైన్ క్రియేట్ చేయాలా లేకపోతే యామల్ బేస్డ్ క్రియేట్ చేయాలనేది మనకి ఎలా ఐడియా వస్తుంది సార్ అంటే కండిషన్ రిక్వైర్మెంట్ బట్టే అంతే కదా మరి కదా అంతే అంతే సార్ అంతే కదా ప్రతిదీ రిక్వైర్మెంటే ఓకే ప్రతిదీ రిక్వైర్మెంటే you can use example I want to use get record to build this tag okay? We want to add one more step okay the step name is build you can add and get one more task add for the build okay ఈ జాబ్ ఓకే I think మన సింటాక్స్ తప్పు రాసాం ఓకే ఓకే క్లియర్ అంటే ఒకే స్టేజ్ లో I have two jobs జాబ్ బిల్డ్ జాబ్ టెస్ట్ జాబ్ అంటే ఒకటే స్టేజ్ ఇప్పుడు ఒక్కసారి ఇటు ఎనీవే ఒక్కసారి ఇది క్లాసిఫికేటర్ కదా ఫస్ట్ మనకేముంది ఫస్ట్ జాబ్ ఇంకో జాబ్ రాలి ఇదేంటి ఫస్ట్ స్టెప్ ఇది స్టెప్ లోపల ఏమున్నాయి జాబ్స్ ఫస్ట్ జాబ్ సెకండ్ జాబ్ రావాలంటే ఏం చేయాలి వాంట్ టు యాడ్ వన్ మోర్ జాబ్ you need to add one more job and likewise you need to add the tasks in classificator same thing YML in the steps inside the steps I have two jobs job build job and test job okay understood in the classificator I show you right just now this is one job this is another job if you want to write you can use test if you want to use you can write build okay understood same thing in YML this is the processing okay then you can use stage okay stage finally error చూపిస్తుంది ఏందో invalid YML structure stage ఎక్కడ ఉందో చూడండి అంటే కరెక్ట్ గా ఈ స్టేజ్ ఎక్కడ ఉందో ఆ స్టేజ్ అక్కడ రావాలి స్టేజ్ దిస్ స్టేజ్ కరెక్ట్ గానే వచ్చింది కదా కొంచెం మూవ్ చేయాలి సార్ అది మూవ్ చేయాలా మూవింగ్ చేసే పని లేదే లేదు ఇక్కడికి వెళ్తే తెలిసిందే మనకి ఓకే స్టేజ్ స్టేజ్ బి ఇది ఇంకేదో మిస్ అవుతుంది రెండు ఎర్రలు ఉన్నాయని చెప్తుంది okay maybe we need to mention yeah. The time being, let me validate first. Stage. I think we need to delete this for time being. I think is a issue. Okay. If you define the two jobs, right, you cannot use two stages. Okay. Control Y. If you observe right, if you are deleting this, it's success. Okay.
Now what I am going to do is I'll define this. Now here multiple stages use చేయొచ్చు. అదేదో సంథింగ్ ఏదో ఇష్యూ ఉంది. Let me check that. Okay. Change our occurrence. Okay. Okay. Stages. అన్ని బాగానే ఉన్నాయి కదా. Okay. Okay. Example of example. Multiple stages with multiple jobs. Okay. Multiple stages with multiple jobs. Okay. By AML, multiple jobs with multiple stages. Oh, TFS. Yeah, we need to like this. Okay. కరెక్ట్గానే రాస్తాం కదా. కరెక్ట్ కాదా చూడండి మనది ఇదేనా. ఓకే ఇదే కదా మనది ఏది ఇదే కదా మనం రాసింది. ఏం రాసాం ఒక్కసారి సింటాక్స్ స్టేజెస్ హైఫన్ స్టేజ్ జాబ్స్ జాబ్ and here we need to mention okay. Next finally we need to mention job okay. జాబ్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ స్టేజెస్ అనగానే రావాలి సార్ జాబ్ కాడ సెమికోలన్ మిస్ అవుతుంది సార్. సెమికాలన్ మేడం టెస్ట్ జాబ్ దగ్గర జాబ్ టెస్ట్ అది సెమికోలన్ ఏమైనా పెట్టాలేమో సార్. జాబ్ okay got it yeah perfect yeah okay job now we are using test job ఇది మన ఫస్ట్ వస్తుంది. ఒక పని చేద్దాం ఇప్పుడు ఈ ఇంతవరకు కరెక్ట్ కదా ఫస్ట్ చూసుకుందాం. టాస్క్ తర్వాత చూద్దాం. ఫస్ట్ ఈ సింటాక్స్ కరెక్ట్ కదా. ఓకే ఇంతవరకు కరెక్ట్ సింటాక్స్. నౌ ఇక్కడ జాబ్స్ దగ్గర A1 A2 జాబ్. ఓకే నౌ ఇక్కడ we can add one more task called show assistance. ఇదేంటంటే కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి బట్ ఈజీ. ఒక్కసారి అంతే కొంచెం కష్టం అనిపిస్తుంది. ఓకే చెప్పేనా ఇందాక రాసింది మనం. స్టెప్సేనా ఇందాక మనం రాసింది స్టెప్సేనా స్టెప్సే కదా. అంటే జాబ్ కంటే కొంచెం ముందర రాయాలి. సింటాక్స్ రాస్తే అయిపోతుంది. యా స్టెప్స్ కరెక్టే. నా టాస్క్ కొంచెం ముందరకు కనపాలి. యా ఎగ్జాక్ట్లీ అంటే ఇక్కడ కర్సర్ రావాలి ఇప్పుడు మనకి. ఓకే అర్థమైంది కదా నాకు. ఇప్పుడు మనం కర్సర్ ఇక్కడ పెట్టాలి. కర్సర్ ఇక్కడ పెట్టి టాపిక్ 4 ఎగ్జాక్ట్లీ. ఓకే కొంచెం కరెక్ట్ చేసుకోవాలి అంతే. ఓకే నెక్స్ట్ ఇక్కడ కూడా యూస్ స్టెప్స్ need to use the task bar. Okay, so example కోసం చూపిస్తున్నాను. ఓకే now still you are getting the issue కాదు ఇది వార్నింగ్ గా కరెక్ట్ ఉందా ఇంకేమైనా మిస్ అయిందా. స్టేజ్ A స్టేజ్ B. ఓకే స్టేజ్ A స్టేజ్ B. ఓకే it's not a warning. Okay you can leave it. It's not a warning, right? It's not a except error. Okay you can ignore it. Incorrect object stages stage B jobs. Okay step. Okay
ఓకే మొత్తం డిలీట్ stage okay enter yeah you can use steps okay you can use steps name task ఏదో ఒక task okay కొంచెం రైట్ చేయండి you can add any task for time name okay task you can add any task for time name okay ఇక్కడ కాదు కదా మనం యాడ్ చేయాల్సి రైట్ చేద్దాం ఇక్కడ ఎర్రర్స్ వచ్చినప్పుడు లైట్ తీసుకోండి మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా వేసుకోవడం మంచిది కర్సర్ అక్కడ పెట్టాలి మీరు కరెక్ట్ కర్సర్ అక్కడ పెట్టి నీట్ యూస్ ఓకే నౌ ద ఎర్రర్ బార్ ఇది ఏంటి కామన్ ఎర్రర్ లానే ఉంది ఇది వార్నింగ్ ఇట్స్ నాట్ ఇన్కరెక్ట్ ఎక్స్ ఇట్స్ వార్నింగ్ ఇట్స్ రెడ్ కలర్ లో లేదు కాబట్టి యూ కెన్ సే లెట్స్ సీ ఏం రాసినాం జస్ట్ బిల్లు రాసినాం బిల్లు జరగాలంటే బిల్లు జరగదుగా ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ జస్ట్ పవర్ షెల్ టాస్క్ పెట్టి హలో ఈజీ ఉంటుంది కదా పవర్ షెల్ టాస్క్ జస్ట్ యాడ్ ఓకే హియర్ ఆల్సో వీ టు యూస్ యూ కెనాట్ యాడ్ దిస్ రైట్ అంతే కదా కెనాట్ యాడ్ దిస్ ఏం చేయాలి అన్ని తెలియదు కదా బిల్లు ఏం లేదు కదా పవర్ షెల్ టాస్క్ జస్ట్ ప్రింట్ హలో వాడి మీకు అర్థం కావడానికి ఇక్కడ కూడా బిల్లు ఫెయిల్ అవుతుంది ఎందుకు మన ప్రాజెక్ట్ ఏమి ఇవ్వట్లేదు కదా బిల్డ్ చేయమని ఓకే అదేమవుతుంది ప్రాజెక్ట్ ఫైల్ నాట్ ఫౌండ్ అని ఫెయిల్ అవుతుంది మనకు తెలిసిందే అన్నమాట పవర్ షెల్ హలో ఓకే ఇన్పుట్ ఓకే ఇన్పుట్ ఏంటి సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇన్పుట్ ఇన్లైన్ హలో వాచ్ జస్ట్ యాడ్ ఓకే సేమ్ థింగ్ ఇక్కడ కూడా సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇన్లైన్ హలో జస్ట్ యాడ్ ఇక్కడ కూడా సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇన్లైన్ హలో దట్స్ ఇట్ నో నీడ్ టు డు ఎనీ చేంజెస్ జస్ట్ సేవ్ అండ్ ఎక్కడ కమిట్ చేస్తున్నాం కమిటింగ్ టు మెయిన్ బ్రాంచ్ ఓకే సేవ్ అండ్ రన్ కొంచెం సింటాక్స్ గుర్తుంచుకోండి ఈ సింటాక్స్ ఇంపార్టెంట్ బిల్డ్ స్టేజ్ రిలీజ్ స్టేజ్ ఒక బిల్డ్ రన్ అవుతుంది రిలీజ్ ఇంకా రన్ అవుట్లా ఎందుకు ఫెయిల్ అయింది బిల్డ్ స్టేజ్ ఎందుకు ఫెయిల్ అయింది ఓకే ఐ హావ్ యూజ్డ్ ఎర్రర్ ఎందుకు వచ్చింది మీకు నిన్న కూడా క్లాస్ క్లియర్గా exactly you cannot use the hosted agent you need to use the self hosted agent ఎలా డిఫైన్ చేయాలి self hosted agent మీకు చూపించాను ఇక్కడికి వచ్చి you need to modify ఇక్కడ తీసేసి డైరెక్ట్ గా you can do కార్తీక్ ఓకేనా మా ఏజెంట్ మేము చూద్దాం ఓకే దట్ ఈస్ ద రీజన్ గో టు వేరియబుల్స్ ఐ కెన్ ఇందాక మనం వేరియబుల్ డిఫైన్ చేయలేదా ఓకే సేవ్ చేయలేదు అది ఓకే ఓకే అది ప్రాబ్లం మనం ఇందాక సేవ్ చేయలేదు ఇందాక గ్లోబల్ వేరియబుల్ డిఫైన్ చేయలేదు సబ్స్క్రిప్షన్ అని ఓకే రన్నింగ్ ద జాబ్ ఓకే టెస్ట్ జాబ్ ఫస్ట్ రన్ అవుతుంది ఓకే స్టార్టెడ్ ఓకే ఫస్ట్ టాస్క్ జాబ్ 1 ఇది జాబ్ 2 ఇది రెండు జాబ్స్ ఉన్నాయి మనకి బిల్డ్ జాబ్ టెస్ట్ జాబ్ అలాగే రిలీజ్ రన్ అవుతుందిలే మీన్వైల్ ఎడిట్ ద పైప్లైన్ ఐ వాంట్ టు షో యూ వన్ థింగ్ చూసారా ఇక్కడ స్టేజ్ లోపల మనకి బిల్డ్ ఉంది బిల్డ్ స్టేజ్ ఇది తర్వాత మనకి ఏముంది టెస్ట్ స్టేజ్ అందువల్ల ఈ రెండు ప్యారలల్ గా రన్ అవుతున్నాయి ఇఫ్ యూ గో హియర్ రిలీజ్ రైట్ వన్స్ దిస్ ఈస్ సక్సెస్ఫుల్
ఇఫ్ యూ రైట్ ద కండిషన్, ఏ కండిషన్ లో మీకు తెలిసిందా చెప్పాను కదా, కండిషన్ ఇక్కడ కొంచెం ముందులా కండిషన్, ఇక్కడ ఆ కండిషన్ రాయాలి. ఎప్పుడు ఏ కండిషన్, ఇప్పుడు ఇందాక చూపించాను కదా ఇక్కడ, నాకు చూపించాను ఇది కాకుండా, అదే డిపెండెన్సీ ఫూ అని బార్ అని చూపించారు కదా, ఆ కండిషన్ నువ్వు యూనిట్ రైట్. అంటే ఏంటి, ఇప్పుడు ఈ జాబ్ అనేది ఈ జాబ్ మీద డిపెండ్ అయి ఉండాలి. ఏ జాబ్, టెస్ట్ అనే జాబ్ బిల్డ్ అనే జాబ్ మీద డిపెండ్ అయ్యి రైట్ ఏ కండిషన్. ఓకే ఓకే, మీరు ల్యాబ్ సెషన్ ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ నేను ఏదైతే చెప్పాను ఇది యూనిట్ రైట్ డిపెండెన్స్ ఆన్ కండిషన్. డిపెండెన్సీ ఆన్ కండిషన్ విచ్ వన్ యూనిట్ రైట్ చెప్పాలా, ఎక్కడ డిపెండెన్సీ కండిషన్ ఎగ్జాక్ట్లీ రిలీజ్ లో రాయాలి. ఏదో పైప్ లైన్ ఏది మనం సక్సెస్ అవుతుందా, ఒక పైప్ లైన్స్ ఎందుకంటే 2 ఏజెంట్స్ రన్ అవుతూనే ఉంటాయి. ఓకే, కరెంట్లీ 2 పైప్ లైన్స్ ఆర్ ప్యారలల్. ఓకే, ఈ పైప్ లైన్ ఇప్పుడు అలా రన్ అవ్వదు, దీని మీద మనం ఏం చేద్దాం, ఎడిట్ చేద్దాం. ఓకే, ఎందుకంటే మన దగ్గర ఒక ఏజెంట్ ఉంది, ప్యారలల్ అయితే here you need to add the condition. Depends on condition ఎక్కడ, you need to write this one. అందుకని మనం ఫ్రేజ్ గా రాయాలి. డిపెండ్స్ ఆన్ ఎక్కడ వస్తుందో అక్కడ రాయాలి. డిపెండ్స్ ఆన్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ దేని మీద రాయాలి మనం, ఓకే got it. Now save again. Now if we go to pipelines, it will run into this one. We're able to see 3 అవుతాయి అసలు. Okay, test succeeded, build is job still running, test succeeded. Now build is run one by one. Okay, ఎందుకంటే మన దగ్గర ఒకటే కదా ఏజెంట్ ఉంది, అదే నీ దగ్గర ఒక 5-6 ఏజెంట్ ఉంటే ఈజీగా రన్ అయిపోతాయి. ఓకే, that's why you need to still release is not started, job is pending. Okay, likewise you need to write the conditions. చేసుకొస్తారు ల్యాబ్ లో. ఇదంతా ఈరోజు చెప్పిందంతా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పిన క్లాస్ అంతా కరెంట్ గా నడుస్తున్న సిచ్యువేషన్, కరెంట్ అన్ని కంపెనీస్ లో దే ఆర్ డూయింగ్ దిస్. ఓకే, ఈరోజు ల్యాబ్ సెషన్ అందరూ కంపల్సరీగా చేయాలి. ఓకే, చేసుకొస్తారా మహేందర్? ఎస్ సార్, ఎస్ సార్. ఇప్పుడు సార్ ఒక చిన్న డౌట్ ఉంది సార్. ఇప్పుడు చెప్పిన క్లాస్ ఏదైతే ఉందో అన్ని రియల్ టైం ప్రాజెక్ట్స్ లో ఫాలో అవుతున్న ప్రాసెస్. ఓకే సార్, మహేందర్. సార్ మామూలుగా ఇప్పుడు విజువల్ స్టూడియోలో నిన్న క్లాస్ లో మామూలుగా మనం కోడ్ కమిట్ చేస్తున్నాం కదా సార్ గిట్ కి త్రూ రెపోస్ కి. సార్ ఆప్షన్ అనేది ఎనేబుల్ కావట్లేదు సార్, టీమ్ ఎక్స్ప్లోరర్ అనేది రావట్లేదు. అప్పుడు ఎలా కమిట్ చేయాలి సార్? టాటాయిస్ ద్వారా చేయొచ్చా? నీకు రావట్లేదు అంటే పైన విజువల్ స్టూడియోలో టాప్ లో ఎడిట్ అని వ్యూ అనుకుంటా, వ్యూ గానీ ఎడిట్ గానీ ఉంటుంది. విజువల్ స్టూడియో పైన లెఫ్ట్ టాప్ లో ఫైల్ ఉంటుంది, వ్యూ ఎడిట్ అని ఉంటుంది. ఆ వ్యూ లోకి వెళ్తే టీమ్ ఎక్స్ప్లోరర్ ఉంటుంది. ఓకే సార్, ఓకే. అదే ఇప్పుడు టాటాయిస్ ద్వారా అయినా మనం కమిట్ చేయొచ్చు కదా సార్ అజూర్ రెపోస్ కి? ఏదైనా చేయొచ్చు, ఫైనల్ గా నీకు అక్కడ కోడ్ కనిపించాలి, ఏది చేసిన ప్రాబ్లం. ఆ టాటాయిస్ చేస్తుంటే చాలా ఫైల్స్ వస్తున్నాయి సార్. అంటే మామూలుగా ఇంతకు ముందు మనకి dummy.txt ఒకటే వచ్చేది కదా సార్, ఇప్పుడు విజువల్ స్టూడియోలో చేస్తుంటే చాలా ఫైల్స్ వస్తున్నాయి సార్, ఒక 50-100 దాకా. అన్ని మీద క్లిక్ చేసిన అవసరం, కంట్రోల్ ఏ కొట్టి సెలెక్ట్ అయిపోయేది. కంట్రోల్ ఏ కొట్టి ఒక ఫైల్ సెలెక్ట్ చేస్తే అన్ని ఫైల్స్ సెలెక్ట్ అవుతాయి, చెక్ బాక్స్. ఓకే సార్, కంట్రోల్ ఏ కొట్టి ఒక చెక్ బాక్స్ సెలెక్ట్ చేస్తే అన్ని సెలెక్ట్ అవుతాయి. అన్ని ఫైల్స్ ఎందుకు వస్తుంది, ఈ ప్రాజెక్ట్ లో అన్ని ఫైల్స్ ఉన్నాయి కాబట్టి వస్తుంది. 100 ఫైల్స్ ఉండొచ్చు, 200 ఫైల్స్ ఉండొచ్చు, 300 ఫైల్స్ ఉండొచ్చు. ఓకే సార్, ఓకే. అంటే అన్ని ఇండివిజువల్ గా సెలెక్ట్ చేస్తాం అసలు. కంట్రోల్ ఏ కొట్టి ఒక చెక్ బాక్స్ చెక్ చేస్తే చాలా అన్ని చెక్ అవుతుంది. ఓకే సార్, అదే కరెక్ట్. ఓకే.